కాదు సిస్టమ్ పోయినాక అది అందరూ అలాగే అంతే కదా. ఎవరు ఎందుకు ఎంత అడుగుతున్నారో అర్థం కాదు, ఎవరు ఏ లెక్కలో అడుగుతున్నారో అర్థం కాదు. నేను 300 కోట్ల సినిమా బిజినెస్ చేస్తుందంటే నువ్వు 3 crores కి అర్హుడివి. అవును, నువ్వు 100 కోట్లు అడిగితే నువ్వు అంటే ఎందుకు చెప్పారంటే రామారావు గారు లెక్క కూడా దానికి క్లారిటీ ఇచ్చాడు ఆయన. ఎందుకు అంటే బ్రదర్ మన 40 లక్షలు చేస్తున్నప్పుడు మనం 4 లక్షలు తీసుకుంటే హీరోయిన్ 1.5-2 తీసుకుంటుంది, క్యారెక్టర్ ఆర్టిస్టులు 75-50 తీసుకుంటారు, మిగతా టెక్నీషియన్ అంతా కలిపి ఒక 35 లక్షల్లో సినిమా అయిపోతుంది. ఆ 5 లక్షలు వెసులుబాటు ఉంటుంది ప్రొడ్యూసర్ కి, ఒక ఏరియా మిగిలిన ఏమైనా ఒక వెసులుబాటు ఉంటుంది. సో బతికి బట్ట కడతాడు. సక్సెస్ అయింది అనుకోండి అందరికి మంచిది, అతను అదృష్టం భార్య బిడ్డల అదృష్టం తింటాడు, దీంట్లో ఏముంది అని చెప్పి లెక్క చెప్పాడు. ఇది విశ్లేషణ. అంటే ఒక బాధ్యత గల కథానాయకులు, బాధ్యత గల నిర్మాతలు, దర్శకులు ఉంటే ఇలాంటి అండర్స్టాండింగ్. ఆ అండర్స్టాండింగ్ ఇప్పుడు మనం హీరో 300 కోట్లు సినిమా, ఒక హీరో సినిమా అతను 100 కోట్లు తీసుకున్నాడు అడుగు, హీరోయిన్ ఎంత అడుగుద్ది? 20 కోట్లు అడుగుద్ది కదా. కెమెరామెన్ ఎంత అడుగుతాడు, డైరెక్టర్ ఎంత అడుగుతాడు, మ్యూజిక్ డైరెక్టర్ ఎంత అడుగుతాడు, ఇవన్నీ కలిపి ఏమవుతుంది? 200 కోట్లు రెమ్యూనరేషన్ కింద వెళ్ళిపోతుంది. పేరుకు 300 కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లే ఖర్చు సినిమా. రెమ్యూనరేషన్ అంతా కలిపి 100 కోట్లలోనే మనం ఇంత పెద్ద పేరు మాత్రం ఇంత అనౌన్స్ చేసి అక్కడే తగ్గించి అక్కడ తగ్గి సామెత ఉంది దీంట్లో ఇండస్ట్రీలో త్రిబుల్ కి అని. సినిమా మొదలెట్టినప్పుడు ఆ రోజులో అనమాట త్రిబుల్ కి మొదలెట్టినప్పుడు మన సాంగ్స్ అన్ని కాశ్మీర్ లోకి ఇస్తామంటే బ్రహ్మాండంగా అంటాడట. కొన్నాళ్ళు అయిపోయినాక ఫస్ట్ షెడ్యూల్ అయ్యేటప్పటికి ఏమంటే సాంగ్స్ కాశ్మీర్ కాదులేండి కొడైకెనాల్లో తీద్దాము.